సమాలోచనకు స్వాగతం. అటెన్షన్, శ్రద్ధ. మనము ఈ మధ్యన చాలా అటెన్షన్ సీకర్స్ అయిపోయాం. ఒకప్పుడు కంటే కూడా మనుషులందరూ కూడా ఎదుటివారు వాళ్ళ చేసే పని యందు కానీ వాళ్ళ యందు కానీ శ్రద్ధ పెడుతున్నారా లేదా అనేది చాలా ముఖ్యమైపోయింది. పసిపిల్లలు గమనించండి, వాళ్ళు ఆడే ముద్దు ముద్దు ఆటలు మనం గమనించాలని, వాళ్ళు చెప్పే ముద్దు ముద్దు మాటలు మనం వినాలని చెప్పి వాళ్ళ వైపే చూడాలి, ఏది మాట్లాడినా కూడా వాళ్ళతోనే మాట్లాడాలి అని అటెన్షన్ సీకర్స్గా ఉంటారు. ఒకవేళ ఎవరన్నా మన ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కూడా మనల్ని వాళ్ళ వైపు ఇలా బుగ్గలు పట్టుకొని తిప్పేసుకొని అమ్మా చూడు చూడు అని చెప్పి వాళ్ళని చూడమని చెప్తుంటారు. అక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళకి మన అటెన్షన్ కావాలి అని. 5-6 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే హోంవర్క్ కానీ, వాళ్ళు వేసిన బొమ్మలు కానీ, డ్రాయింగ్ క్లాస్లో ఇవన్నీ కూడా మనకు చూపించాలని చాలా తాపత్రయపడతారు. వాళ్ళు చేసే ప్రతి పనిని మనం శ్రద్ధగా చూడాలని చెప్పి, వాళ్ళు చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా వినాలని చెప్పి మనల నుండి వాళ్ళు కోరుకుంటారు పిల్లలు. ఆ పిల్లలు పెద్దయిన కొద్దీ కూడా ఈ అటెన్షన్ సీకింగ్ అనేది ఏమీ తగ్గదు. కాకపోతే బాగా చిన్నప్పుడు మనం వాళ్ళని కనిపెట్టుకొని పట్టించుకున్నంతగా రాను రొటీన్గా పట్టించుకోం. అప్పుడు ఏమైపోతుందంటే ఇండిఫరెంట్ అయిపోతారు పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. మా నాన్న పట్టించుకోరు మనం ఏం చెప్పినాను. అప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొత్తగా ఏర్పడినటువంటి ఫ్రెండ్స్ కానీ ఇంకా ఇతరులతో కానీ షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, మనం గ్రహించాల్సిన విషయం. ఇప్పుడు పిల్లల సంగతి చెప్పుకున్నాం. పెద్దవాళ్ళు కూడా అంతే. బాగా పెద్ద అయిన తర్వాత 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పసిపిల్లలతో సమానం అంటారు చూడండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ యందు శ్రద్ధ కలిగి ఉండాలి ఇంట్లో వాళ్ళని కోరుకుంటారు. సపోజ్ వాళ్ళ పిల్లలు ఉద్యోగరీత్యా ఎక్కడో దూరంగా ఉన్నారనుకుందాం. వాళ్ళని రోజు ఫోన్ చేసి అమ్మ అన్నం తిన్నావా, నాన్న ఏం చేస్తున్నావు, ఆరోగ్యం బాగుందా, లేదా ముందు రోజు ఆయన ఏదో నలతగా ఉంది ఎలా ఉంది, నెక్స్ట్ డే మనం అడిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వాళ్ళకి దగ్గరుండి ఏ సేవలు చేయకపోయినా కూడా ఆ మాటలే వాళ్ళకి మందులా పనిచేస్తాయి. కాబట్టి వాళ్ళ యందు శ్రద్ధ పెట్టాలని కోరుకుంటారు. అందుకని మనము పసిపిల్లల యందు వృద్ధుల యందు శ్రద్ధ పెట్టడం అనేది కాన్షియస్ అవుతాం. ఏదో ఒక స్టేజ్లో మనం కూడా 50లు 40లు దాటిన తర్వాత మనకంటే చాలా పెద్దవాళ్ళు 70లు 80ల్లో ఉన్న పేరెంట్స్ విషయంలో మనం చాలా శ్రద్ధ వహిస్తాం. సాధారణంగా వాళ్ళకి ఫోన్లు చేస్తుంటాము, వీలైనప్పుడు కలుస్తూ ఉంటాము, చూస్తుంటాము, అవన్నీ చేస్తాం. కానీ ఈ మధ్య వయసు ఉంది చూసారా, టీనేజ్ నుంచి 50s 60s వరకు, ఈ ఏజ్లో ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటాం. పిల్లలు వాళ్ళ చదువుల్లో తలమునకలు అయిపోయి ఉంటారు. పొద్దున వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తారు, ప్రాజెక్టులు ఉంటాయి, ఇంకేదో అసైన్మెంట్లు ఉంటాయి, ఆ చదువులో వాళ్ళు బిజీ ఉంటారు, ఉద్యోగాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు, ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు అటెన్షన్ కోల్పోతున్నామేమో ఫ్యామిలీ మెంబర్స్ది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలు అనుకోండి, ఇంత కష్టపడుతున్నాం, కింద మీద పడుతున్నాం, అది చేయలేదు ఇది చేయలేదు, అక్కడ పారేసావు ఇక్కడ పారేసావు అని పేరెంట్స్ విసుక్కోవడమే కానీ ఒక్కనాడన్నా అమ్మాయి కాలేజీలో ఇలా ఉంది, ఏం చేసావు ఏంటి అని అడుగుతున్నారా అని చెప్పి మనల్ని గురించి వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే వైఫ్ కూడా నేను ఇంత కష్టపడుతున్నాను, ఆఫీస్లో కష్టపడుతున్నాను, ఇంటికి వచ్చి కష్టపడుతున్నాను, అన్నీ నేనే తెచ్చుకుంటున్నాను, అన్నీ నేనే చేస్తున్నాను, అసలు నాకేమీ హెల్ప్ చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు మా ఆయన అని ఆవిడ అనుకుంటుంది. అలాగే భర్త, ఆయన పైకి చెప్పుకోకపోయినా ఆయనకు కూడా అలాగే అటెన్షన్ కావాలి కదండి. ఇంటా బయట అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వస్తే ఒక్కొక్కసారి చాలా డల్గా వస్తారు. వచ్చినప్పుడు ఏంటి అలా ఉన్నారు వైఫ్ అడుగుతుంది అనుకోండి, తలనొప్పిగా ఉంది, అవునా సర్లేండి ఏదో ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది. దానికి తలనొప్పిగా ఉందా, కప్పు కాఫీ ఇవ్వమంటారా, ఏమన్నా మాత్ర వేసుకుంటారా, ఇంకేమన్నా కావాలా, అమృతాన్ని తెచ్చినా, ఇలాంటివి ఏమన్నా వైఫ్ కన్సర్న్గా అడిగితే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. ఈ కన్సర్న్, ఈ శ్రద్ధే భార్యాభర్తలు ఒకరి నుంచి ఒకరు కోరుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎదుటివారి నుంచి కోరుకుంటారు కానీ వారి నుండి అలాంటి అటెన్షన్ ఎదుటివారికి ఎడుతోందా లేదా గ్రహించుకోరు. యూజువల్గా చూడండి, చాలా కుటుంబాల్లో ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ కన్సర్న్గా ఉంటారు, రెండో వాళ్ళు ఉండరు, పట్టించుకోనట్టు ఉంటారు. చాలా 2 చోట్ల ఇద్దరూ కన్సర్న్గా ఉండే కేసులు కొంచెం తక్కువ ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా ఉండట్లేదో ఆ ఇద్దరిలో, వాళ్ళ విషయంలో వాళ్ళ స్పౌసెస్కి కంప్లైంట్ ఉంటుంది. నేను ఇంత శ్రద్ధగా చేస్తున్నాను, నేను ఇంత శ్రద్ధగా అన్నీ కనుక్కుంటున్నాను, వాళ్ళు వచ్చినా ఎంతో ప్రేమగా ఉంటున్నాను, నా భర్తతో కూడా అలాగే ఉంటున్నాను, కానీ తను నాతో ఉండట్లేదు, అదో కంప్లైంట్. ఇలాంటివి అటెన్షన్ సీకింగ్ విషయంలో బాధపడుతూ లోపల దాన్ని ఫ్రస్ట్రేషన్ కింద పెంచుకునే బదులు ఓపెన్గా మీ స్పౌసెస్తో మాట్లాడండి.
ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మీరు చెప్పండి. మంచి మూడ్లో చక్కగా మాట్లాడుకుంటూ ఉన్న టైంలో మీరు ఇలా చేస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది. మీరు కూడా కొంత శ్రద్ధ పెడితే నాకు హ్యాపీగా ఉంటుంది. ఏం పోయిందండి, 2 మాటలు, ప్రేమతో కూడిన 2 మాటలు. ప్రేమ ఇక్కడ ఉంటుంది కానీ పెదవి దాటి రాదు. అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ లేకపోతే ప్రేమకి దాని వాల్యూ ఏంటి? మనం అస్తమానం పిల్లల్ని కూడా విసుక్కుంటుంటాము, కొందరు కసురుకుంటుంటారు. అంటే అల్లరి చేసే వయసు వాళ్ళది. ఇది అలా పెట్టారు, ఇది ఇలా పెట్టారు, అది చేశారు, ఇది చేశారు అన్నీ అంటుంటాం. కానీ వాళ్ళు ఒక విజయం సాధిస్తే ఏదో క్లాస్లోనే ఏదో ఒక చిన్న కాంపిటీషన్లో క్విజ్లో ప్రైజ్ వచ్చిందని చెప్పి తీసుకొస్తే కూడా అంతే కదా, ఇదేమన్నా ఆస్కార్ అవార్డా, ఓకే ఓకే అనే బదులు ముద్దు చేసి దగ్గర తీసుకొని ఎంత బాగా వచ్చింది కీపిటప్ లాగా మాట్లాడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. అందుకే లవ్ మస్ట్ బీ ఎక్స్ప్రెస్డ్. అది చాలా ముఖ్యమైనది. అటెన్షన్ ఇవ్వాలి మన పిల్లలకి, మన కన్నవాళ్ళకి, మనల్ని కట్టుకున్న వాళ్ళకి, అలాగే మన బంధుమిత్రులకి, అందరికీ కూడా అటెన్షన్ ఇవ్వాలి. ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మీ కింద 5-6 పనిచేస్తున్నారు. చాలా కష్టపడుతున్న వాళ్ళు 1-2 ఉంటారు, పని ఎగ్గొట్టే వాళ్ళు 4 ఉంటారు. ఆ ఇద్దరిని మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము చేసిన పని గుర్తించారని. గుర్రాన్ని గాడిదని ఒక తాటికి కట్టేసినట్టు ఏం పట్టించుకోరు, ఎలాంటి ప్రైజులు లేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి, చేసేవాళ్ళకి. అందుకనే ప్రతిసారి మనం చేసేటప్పుడు అటెన్షన్ ఉండాలి, వాళ్ళ యందు శ్రద్ధ ఉండాలి, చేసే పని యందు శ్రద్ధ ఉండాలి, పని చేసి పెట్టేవారి యందు కూడా అంతే శ్రద్ధ ఉండాలి. అది ఉంటేనే, అటెన్షన్ ఉంటేనే ఈ ప్రపంచం చాలా హాయిగా చక్కగా నడుస్తుంది. అది లేకపోతే, అప్రిసియేషన్ లేకపోతే పని అంటే ఇంట్రెస్ట్ పోతుంది, లైఫ్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది, ఒక రకమైన నిరాసక్తత వస్తుంది. కాబట్టి మీ స్పౌసెస్ కానీ, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పిల్లలైనా సరే, మీరు ఎంతో శ్రద్ధగా వాళ్ళ కోసం కష్టపడి పొద్దున్నే లేచి క్యారేజీలు ఇచ్చి అన్నీ సర్దిపెట్టి బట్టలు వాషింగ్ మిషన్ వేసి మడతలు పెట్టి ఇన్ని చేస్తుంటే వాళ్ళు 2 మాటలు ప్రేమగా మీతో మాట్లాడట్లేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. ఏ సండేనో అందరం ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారు, ఇది ఎప్పటికీ లైఫ్లో మంచిది కాదు. రేపు మీరు మీ ప్రొఫెషన్లో కానీ, మీ లైఫ్లో కానీ, మీ కాబోయే స్పౌసెస్ విషయంలో కానీ ప్రతిసారి కూడా మీ అటెన్షన్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అది లేకపోతే చాలా ఫీల్ అవుతారు. అట్లాగే ఇప్పుడు నా యందు శ్రద్ధగా మీరు లేరు, మీరు విసుకుంటున్నారు, లేదా మీరు అసలు పట్టించుకోవట్లేదు, అలా ఉండద్దు అని మీరు వాళ్ళకి చెప్పాలి. అది పేరెంట్స్ నేర్పకపోతే రేపు వాళ్ళ స్పౌసెస్ చాలా బాధపడతారు సుమండి. మీరు సరిగ్గా పెంచలేదని మిమ్మల్ని తిడతారు. కాబట్టి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చేసిన యొక్క సేవని ఎక్నాలెడ్జ్ చేయాలి, శ్రద్ధ వహించాలి, అటెన్షన్ చూపించాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎందు అని ఖచ్చితంగా చెప్పండి. బై ఫర్ నౌ.